తెలంగాణ మంత్రులు కొంతమంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. జనసేన పార్టీ ప్రతినిధులు కూడా ఈ మంత్రుల్ని సాదరంగా స్వాగతించారు. ఇంతకీ ఈ మంత్రులు అసలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎందుకు ప్రత్యక్షమయ్యారు, దానికి గల కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా వడ్లమణి గారు, నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కొంతమంది తెలంగాణ మంత్రులు ప్రత్యక్షమయ్యారు. అసలు ఏంటి తెలంగాణ మంత్రులు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏం చేస్తున్నారు, అక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యారు, ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? ఏమీ జరగట్లేదు, అదేదో జరిగిపోతుంది అనుకుని అందరూ ఊహించుకుంటున్నారు. అసలు ఎందుకు వెళ్ళారు ఏంటి అనే దాని మీద చాలా కుతూహలంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళింది ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, వీళ్ళ నలుగురు వెళ్ళారు. వెళ్తే ఏమైందంటే మంగళగిరి దగ్గర హెలీప్యాడ్ వాళ్ళకి దొరకలేదు దిగటానికి, హెలికాప్టర్. సో వాళ్ళు ఏం చేశారంటే జనసేన కేంద్ర కార్యాలయం దగ్గర ఒక హెలీప్యాడ్ ఉంది. వెంటనే వాళ్ళని సంప్రదించారు, జనసేన ఆఫీస్ని సంప్రదిస్తే వాళ్ళు చాలా సంతోషంగా అయ్యో తప్పకుండా రండి అక్కడ దిగండి అని చెప్పారు. దిగాక వాళ్ళని జనసేన కేంద్ర కార్యాలయంలో ఉండే సిబ్బంది వాళ్ళని ఆహ్వానించారు. తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి చాలా చక్కటి అతిథి మర్యాదలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా కూడా ఆయన ఉంటే ఎలా చూసుకుంటారో ఆ రకంగా చూసుకుని వాళ్ళకి మంచిగా కొండపల్లి బొమ్మలు మనం ఏదైతే ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో అవి జ్ఞాపికలుగా వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. సో వాళ్ళు చాలా సంతృప్తికరంగా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. ఇది ఏ రకంగానూ ప్రభుత్వ కార్యకలాపాలు కాదు, ప్రభుత్వ కార్యక్రమం కాదు, వాళ్ళు ఏదో ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చారని మనకు తెలుస్తుంది. ఓకే, అంటే రాజకీయ పరమైనటువంటి చర్చల కారణంగా వారైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్ళలేదు. ఓకే, హెలిప్యాడ్ని ఉపయోగించుకోవడం కోసం మాత్రమే తెలంగాణకి చెందినటువంటి ఆ నలుగురు మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు తప్ప ఇంకేం లేదంటారు. రీజన్ ఏమీ లేదు. తర్వాత వీళ్ళతో పాటు మళ్ళా తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కలిశారని తెలుస్తోంది. సో వీళ్ళందరూ కలిసి ఆ కార్యక్రమానికి హాజరయ్యారండి. తర్వాత వీళ్ళు మీరు అన్నట్టుగా ఎటువంటి రాజకీయ చర్చలు కానీ లేకపోతే రాజకీయం కానీ ఇందులో లేదు ఏ రకంగానూ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి అలాంటి అవకాశాలు అవసరాలు ప్రస్తుతం అయితే మనకేం కనిపించట్లేదు. ఇప్పుడు బనకచర్లకి దీనికి సంబంధం లేదు. బనకచర్ల అది వేరే అంశం, అంటే వాళ్ళు వచ్చి మాట్లాడటానికి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు కాబట్టి బనకచర్ల అంశం ఉంటుందా అని ఒక డౌట్ రావచ్చు ఎవరికైనా. సో ఇక్కడ ఇంకొకటి, అసలు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణ మంత్రులు చాలా మంది కూడా బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ని టార్గెట్గా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు తెలంగాణకు చెందినటువంటి కొంతమంది మంత్రులు ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షం అవ్వడం మీద నిజంగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. దాని మీద ఏమంటారు? అసలు ఖచ్చితంగా కాదండి ఇది. అంటే వాళ్ళ హెలిప్యాడ్ లేకపోవటం వల్ల వాళ్ళు జనసేన వాళ్ళని అడగడం జరిగింది, జనసేన హెలిప్యాడ్ వాడుకోవడం జరిగింది. ఏదో బనకచర్ల విషయాలు తెర మీదకి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు బనకచర్ల కూడా మాట్లాడారా? మాట్లాడితే వాళ్ళు ఇతనితో ఎందుకు మాట్లాడతారు కదా, మాట్లాడితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి లేదా కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ అవేం లేవండి. అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య కావచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కావచ్చు, తెలంగాణ ఆంధ్ర ఇద్దరు మంత్రుల మధ్య కావచ్చు, ఏ రకమైన చర్చలు అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి అంశాలు లేవు, లేదు ఏ రకంగా కొట్టుకోవడాలు లేవు, అంటే విభేదాలు ఏమీ లేవు. బనకచర్ల విషయం కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా బనకచర్ల అనేది ఇవాళ రాయలసీమకు అవసరం. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దాని మీద గొడవలు చేస్తున్నారు తప్ప అంటే ఈ బనకచర్ల కడితే తెలంగాణకు ఏదో నష్టం అయిపోతుందని ఏ రకంగానూ నష్టం కాదండి. ఏదైతే వరద నీరు ద్వారా 2000 టీఎంసీ వేస్ట్ అవుతుందో అందులోంచి 200 టీఎంసీనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటానంటుంది బనకచర్ల నిర్మాణం వల్ల. కాబట్టి ఇది ఏ రకంగానూ కూడా ఎవరికి నష్టం జరిగేది కాదు. తెలంగాణకు అసలు ఏ రకంగానూ దానివల్ల ఇబ్బందులు ఉండవు. తెలంగాణ రైతులు ఏ రకంగా నష్టపోరు, ప్రజానీకం కూడా నష్టపోదు. ఒక రకంగా రాయలసీమ రత్నాలసీమగా మారడానికి అవకాశం ఉంది. ఆ విషయాన్ని గతంలో ఇదే కేసీఆర్ ప్రామిస్ చేశారు. అక్కడికి వెళ్ళి
చెప్పారు, రోజా గారి ఇంటికి వెళ్ళి భోజనం చేశారు, ఇన్ని చేశారు. కాబట్టి ఇవాళ అడ్డుకుంటున్నారంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు అడ్డుకుంటున్నారు. కానీ నిన్నటి ఈ మంత్రులు ఎవరైతే ఆంధ్రాకి వెళ్ళారో దెర్ ఇస్ నో వే కనెక్టెడ్ టు బనకచెర్ల ఇష్యూ అండి. వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళారు, ఏదో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది అసలు రాజకీయ అసలు పర్యటన కాదు, రాజకీయ దురుద్దేశాలు వీటికి అంటగట్టాల్సిన అవసరం అంతకంటా లేదు. ఓకే, ఏంటి అసలు ఈ 5 తెలంగాణ మంత్రులు ఏ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి వచ్చింది? అది తెలియలేదండి మనకి, అది ఏంటి అనేది తెలియలేదు. మరి ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు సుముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరిదైనా పెళ్లికి వెళ్ళారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు, లేదు తెలుగుదేశం నేతలు కూడా మంచి సన్నిహితంగానే ఉంటారు, ఒకరితో ఒకరి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి కదా. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షం అవ్వడం మీద కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద ఏమంటారండి? అంటే పొంగులేటికి మీరు అన్నట్టుగా ఆయన జనసేన నుంచి వచ్చాడు కాబట్టి మీకు ఇదే అవ్వచ్చు, నేను కాదని అంటలేదు. కానీ ఐ డోంట్ థింక్ సో. లేదు, ఇప్పుడు జనసేనని కలిస్తే ఇప్పుడు జనసేనకి జగన్కి ఏమైనా వీళ్ళు సామరస్యం తీసుకొచ్చేస్తారా? జరిగే పనుల కాదు కదా. ఇప్పుడు పొంగులేటి వచ్చారు కాబట్టి జనసేన వ్యవహారంలో మార్పు వస్తుందా? పొంగులేటి వచ్చారు కాబట్టి పవన్తో ఏదైనా మాట్లాడతారా? ఇలాంటి సందేహాలు అనవసరం అండి. ఇప్పుడు ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అపోజిషన్ పార్టీ అయినా కూడా అవసరానికి వచ్చినప్పుడు ఎవరైనా కూడా వాళ్ళకి చేయూతనివ్వాలి, ఎవరైనా వాళ్ళని సాదరంగా ఆహ్వానించాలి. మీరు మాకు సంబంధం లేదు అని దూరంగా విసిరేయకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, స్నేహం వేరు, రాజకీయం వేరు. స్నేహంగా ఉండొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు ఇంకో పార్టీలో ఉంటే ఈ వ్యక్తితోటి స్నేహంగా ఉండకూడదు అనడం తప్పు కదా. అది చేసేది వైసీపీ, మిగతా పార్టీలు అలా చేస్తాయని నేను అనుకోనండి. సో ఏది ఏమైనా పొంగులేటి వచ్చారు కాబట్టి అక్కడ రాజకీయం జరిగిందని, కానీ పొంగులేటి వచ్చారు కాబట్టి ఆయన జనసేనని జగన్ని ఏదో దగ్గరికి చేరుస్తారు, లేకపోతే వాళ్ళతోటి రాజకీయ మంతనాలు ఏమైనా జరుపుతారని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.